హాయ్ ఫ్రెండ్స్, మన సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలున్నాయి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్లు రాకీ ప్లానెట్స్. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్లు గ్యాస్ ప్లానెట్స్. రాక్ ప్లానెట్స్ అంటే గట్టి రాతి నేల ఉన్న గ్రహాలు. వాటికి భిన్నంగా గ్యాస్ ప్లానెట్స్ అంటే వాయుగోళాల్లో నేల అన్నది ఉండదు. కనుక గ్యాస్ ప్లానెట్స్ మీద ల్యాండింగ్ అన్నది చేయలేం. బహుశా మీకు తెలిసే ఉండొచ్చు, మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్ గ్రహాలను టెలిస్కోప్ అవసరం లేకుండానే సాధారణ కంటితో చూడగలమని. సూర్యుని నుంచి గ్రహాలున్న దూరాన్ని బట్టి వీటిని లెక్కించాం. ఆ లెక్కల్లో 8వ గ్రహమైన నెప్ట్యూన్ ఒక భారీ వాయుగోళం. అతిపెద్ద వాయుగోళం మాత్రం జూపిటర్. పైగా ఇది సౌర కుటుంబంలోని గ్రహాలన్నిటికీ పెద్దది కూడా. ప్లూటో తన గ్రహం హోదాను 2006లో కోల్పోయిన తర్వాత సౌర కుటుంబంలో ఉన్న బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణ, ఇంద్రగ్రహాలు 8లో 8వ గ్రహమే వరుసలో ఆఖరి గ్రహం అయింది. ఆ 8వ గ్రహానికి రోమన్ పురాణాల ప్రకారం నెప్ట్యూన్ అని పేరు పెట్టారు. సముద్రాది దేవత అయిన నెప్ట్యూన్ని 1846లో కనుగొన్నారు. అది కూడా యురేనస్ అంటే వరుణ గ్రహ కక్షలో మరేదో ఖగోళ వస్తువు మూలంగా మార్పులు కనిపించాయని అనుమానించి పరిశోధిస్తే అక్కడ నెప్ట్యూన్ అనే మరో గ్రహం ఉందని తెలిసింది. శాస్త్రజ్ఞులకు ఇదొక నిగూఢమైన గ్రహంగానే పరిచయమైంది. దానిమీద శీతల వాతావరణం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ వీడియో నెప్ట్యూన్ విశేషాలు తెలుసుకోవడం కోసమే. మొదట్లో సౌర కుటుంబంలో 7 గ్రహాలే మనకు తెలుసు. యురేనస్ గ్రహమే ఆఖరి గ్రహమని భావిస్తూ ఉన్నప్పుడు అది సూర్యుని చుట్టూ తన కక్షలో తిరుగుతూ ఒకానొక చోటుకొచ్చేసరికి అసాధారణంగా ప్రవర్తిస్తున్నట్లు శాస్త్రజ్ఞులు గమనించారు. సౌర కుటుంబంలోని గ్రహాలన్నీ న్యూటన్ గమన సూత్రాలకు అనుగుణంగానే భ్రమణాలు చేస్తుండగా యురేనస్ మాత్రం తద్భిన్నంగా ప్రవర్తిస్తోంది. కక్షలో ఒక చోటుకొచ్చేసరికి తన మార్గాన్ని మార్చుకుంటోంది. న్యూటన్ సూత్రాలు తప్పా లేక యురేనస్ ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో తప్పు జరుగుతోందా అన్న మీమాంసలో పడ్డారు శాస్త్రవేత్తలు. ఉర్బైన్ లేవేరియర్ అనే శాస్త్రవేత్త రేయింబవళ్లు యురేనస్నే పరిశీలిస్తూ గడిపాడు. చివరికైనా న్యూటన్ సూత్రాలు సరైనవే అన్నారు. యురేనస్ గతిలోనే ఏదో తేడా ఉందన్నారు. అలా నిరంతర పరిశోధనల తర్వాత యురేనస్ విపరీత ప్రవర్తన కనబరుస్తున్న చోట వేరేదో కనిపించని గ్రహం కానీ నక్షత్రం కానీ ఉండాలని ఊహించారు. ఆ ఖగోళ వస్తువులు గురుత్వాకర్షణ ప్రభావంతోనే యురేనస్ గమనం అటు ఇటు అవుతోందని చెప్పారు. అలా ఎన్నో లెక్కలు వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక చోటును నిర్ధారించి అక్కడొక గ్రహం దాక్కుని ఉందని, అది యురేనస్ అంత పరిమాణంలోనే ఉందని కూడా చెప్పారు. అలా నిశితంగా పరిశీలించాక ఆ ప్రదేశంలో నీలిరంగు గ్రహం ఒకటి కనిపించింది. దాని పరిమాణం, ద్రవ్యరాశి యురేనస్ వలె ఉన్నాయి. ఉర్బైన్ ఊహా నిర్ధారణ అయింది. ఆ గ్రహానికి నెప్ట్యూన్ అని పేరు పెట్టారు. టెలిస్కోప్ లేకుండా, ఏ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఆచూకీ తీయకుండా నెప్ట్యూన్ కేవలం గణిత సమీకరణాల ద్వారా కనిపెట్టబడింది. ఇంతకీ ఆ గ్రహం ఎలా ఉందో తెలుసుకుందాం. సూర్యుని నుంచి నెప్ట్యూన్ 30 ఆస్ట్రోనామికల్ యూనిట్ల దూరంలో ఉంది. ఇది సూర్యునికి, భూమికి ఉన్న దూరం కంటే 30 రెట్లు ఎక్కువ దూరం అన్నమాట. ఈ మొత్తం దూరం 5 బిలియన్ కిలోమీటర్ల భూమి నుంచి స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తే అది నెప్ట్యూన్ని చేరేసరికి 12 ఏళ్ల సమయం పడుతుంది. నాసా ప్రయోగించిన వోయేజర్ 2 నెప్ట్యూన్కి అతి సమీపంగా వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్. 1989లో ఇది నెప్ట్యూన్ని సందర్శించి 4 నెలల పాటు దాన్నే పరిశీలించింది. సాటర్న్, యురేనస్ గ్రహాలకు ఉన్నట్లే నెప్ట్యూన్ చుట్టూ 5 వలయాలున్నాయి. అయితే అవి చాలా అస్పష్టంగా ఉన్నాయి. నెప్ట్యూన్కి మొత్తం 14 చందమామలున్నాయి. వాటిలో కొన్ని మంచుతో నిండున్నాయి. మంచుతో కూడిన చందమామల్లో ఒకటైన ట్రైటన్ నెప్ట్యూన్ చందమామల్లోకెల్లా పెద్దది. చిత్రమైన సంగతి ఏంటి అంటే నెప్ట్యూన్ అపసవ్య దిశలో సూర్యుని చుట్టూ తిరుగుతుండగా దాని చందమామ ట్రైటన్ నెప్ట్యూన్ చుట్టూ సవ్య దిశలో తిరుగుతోంది. ఇలా తిరగడాన్ని రెట్రోగ్రేడ్ ఆర్బిట్ అంటారు. ట్రైటన్కి ఉన్న మరో లక్షణం సౌర కుటుంబంలోని అతి శీతల ప్రాంతం ఇదే అని శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. అవును, ట్రైటన్ ఉష్ణోగ్రత -240 డిగ్రీల సెల్సియస్, యురేనస్ -224 డిగ్రీల సెల్సియస్తో అతి శీతల గ్రహం కాగా నెప్ట్యూన్కి చందమామ అయిన ట్రైటన్ అంతకంటే శీతల ప్రాంతంగా దాన్ని మించిపోయింది. సాధారణంగా అగ్నిపర్వతాల విస్ఫోటనాల్లో లావా వెల్లువెత్తుతుంది. అయితే నెప్ట్యూన్కి చందమామ అయిన ట్రైటన్ మీద అగ్నిపర్వతాల విస్ఫోటనాల్లో లావాకి బదులు మంచు వెదజల్లబడుతోంది. ఒళ్ళు జలధరిస్తోంది కదూ. అవును మరి. అంతటి శీతల ప్రాంతాల్లో సెకన్ల వ్యవధిలోనే మనిషి ఒక మంచు శిల్పంగా మారిపోతాడు. నెప్ట్యూన్ సూర్యునికి బహుదూరంలో ఉండడం మూలంగా సూర్యుని చుట్టూ ఒకసారి భ్రమణం చేయడానికి దానికి 165 సంవత్సరాల సమయం పడుతుంది. ఇది భూమి కొలమానాల్లో చెప్పబడిందని గ్రహించగలరు. అర్థమవుతుంది కదా. అలాగే నెప్ట్యూన్ తన చుట్టూ తాను తిరగడానికి 41 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. సూర్యకాంతి నెప్ట్యూన్ మీద చాలా తక్కువగా పడుతుంది. కనుకనే అది శీతల గ్రహం అయింది. నెప్ట్యూన్ సగటు ఉష్ణోగ్రత -220 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మన భూమి మీద సాయం సంధ్య తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత తేలికపాటి వెలుతురుంటుంది కదా,
సూర్యుని యొక్క ఆ మాత్రం వెలుతురు నెప్ట్యూన్ మీద మిట్ట మధ్యాహ్నం వేళ పడుతుందని శాస్త్రవేత్తలు పరిశీలనలో గ్రహించారు. ఈ లెక్కన నెప్ట్యూన్ని చీకటి గ్రహంగా చెప్పుకోవచ్చు. ఇక ఇది వాయుగ్రహం కనుక నేల అనేది ఉండదు కనుక మనం దాని మీద దిగడం అనేది లేదు. అలాగే మరొక అంశం ఉంది. సౌర కుటుంబంలో ఒక్క నెప్ట్యూన్ మీద మాత్రమే మిగతా అన్ని గ్రహాల కంటే తీవ్రమైన తుఫాన్లు, గాలులు నిత్యం చెలరేగుతూ ఉంటాయి. అవి వారాల వ్యవధి నుంచి వందల ఏళ్ల వరకు అలా ప్రచండంగా వీస్తూనే ఉంటాయి. అటువంటి వాతావరణాన్ని నేరుగా వెళ్లి పరిశీలించడం దాదాపుగా అసాధ్యం. వాయుగ్రహాలు 4టిలో నెప్ట్యూన్ అన్నిటికంటే చిన్న గ్రహం కనుక అక్కడి వాతావరణం మిగతా వాటికంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. ఉపరితలం నీరు, మంచుతో నిండి ఉంటుంది. వాయుగ్రహమని చెప్పుకుంటూ నీరుందని చెప్తున్నారేంటి చెప్పమా అనుకోకండి. జూపిటర్, సాటర్న్లలో వాయువుల మోతాదు ఎక్కువ కాగా యురేనస్, నెప్ట్యూన్లలో నీరు, మంచు ఎక్కువ. మొత్తానికి 4 వాయుగ్రహాలే. నెప్ట్యూన్ ఉపరితలం సుమారుగా 17,500 కిలోమీటర్ల మేర మందపాటి నీరు, మంచుల పొరలను కలిగి ఉండొచ్చనేది ఒక అంచనా. భూమి మీద పసిఫిక్ మహాసముద్రపు లోతు 11,000కు పైమాటే. ఇక నెప్ట్యూన్ మీద మహాసముద్రాలు మరిన్ని వేల కిలోమీటర్ల లోతు కలిగి ఉండడం చూస్తే లోతుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కనుక నెప్ట్యూన్ కోర్ వద్ద ఉష్ణోగ్రత 5,100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండొచ్చు అనుకుంటున్నారు. అంటే సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రత అంతా. నెప్ట్యూన్ని శీతల గ్రహం అని చెప్పుకున్నాం. ఇది ఉపరితలం మీదనే. కోర్ వద్ద మాత్రం అత్యుష్ణం. పైకేమో చల్లదనం, కడుపులోనేమో గరం గరం. అయినా ఇదంతా పై విశేషాల సమాహారమే. నెప్ట్యూన్ వాతావరణంలోకి ప్రవేశించి చూస్తే ప్రచండమైన తుపానుగాలులు చెలరేగుతూ ఉంటాయని చెప్పుకున్నాం. నెప్ట్యూన్ మీద ఆ తుపానుగాలుల వేగం గంటకు 2,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. జూపిటర్ గ్రహం మీద గ్రేట్ రెడ్ స్పాట్ ఉందని తెలుసు. అలాగే నెప్ట్యూన్ మీద గ్రేట్ డార్క్ స్పాట్ ఉంది. ఆ డార్క్ స్పాట్ వేరేదో కాదు, ఆ గ్రహం మీద చెలరేగుతున్న తుఫాన్ వాతావరణం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ గ్రేట్ డార్క్ స్పాట్లో మనం భూమిని పెట్టేయొచ్చు. అంటే ఆ తుఫాను ఎంత భారీగా ఉందో, ఎన్ని వందల ఏళ్ల నుంచి చెలరేగుతూ ఉందో ఊహించే ప్రయత్నం చేయండి. ఇన్ని వైపరీత్యాల నడుమ నెప్ట్యూన్ మీదకు వెళ్లి పరిశోధనలు చేయబోవడం అసాధ్యమే అంటున్నారు. నెప్ట్యూన్ పరిమాణం యురేనస్తో దాదాపు సమానమే, కానీ దానికంటే కొంచెం చిన్నది. నెప్ట్యూన్లో 50 భూగోళాలు ఇమిట్ చేయొచ్చు. నెప్ట్యూన్ వెడల్పు భూమి కంటే 4 రెట్లు ఎక్కువ. భూమి మీద 45 కిలోల బరువున్న మనిషి నెప్ట్యూన్ మీద 50 కిలోల బరువు ఉంటాడు. అంటే భూమిని పోలిన గురుత్వాకర్షణ కలిగి ఉన్న వాయుగోళం నెప్ట్యూన్ మాత్రమే అని తెలుస్తోంది. భూమి మీద రోజుకు 24 గంటలు కదా, నెప్ట్యూన్ మీద రోజుకు 16 గంటలు మాత్రమే. అంటే అర్థమేంటో చెప్పగలరా? భూభ్రమణం వేగం కంటే నెప్ట్యూన్ పరిభ్రమణం వేగం ఎక్కువ. మీరు కూడా సరిగ్గా అలాగే అనుకునుంటే మిమ్మల్ని అభినందించాల్సిందే. ఒక వస్తువు మరో వస్తువు చుట్టూ తిరుగుతూ ఉంటే అది భ్రమణం. ఆ వస్తువు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే అది పరిభ్రమణం. కాబట్టి గ్రహాల లెక్కల్లో గ్రహ భ్రమణానికి, గ్రహ పరిభ్రమణానికి అర్థమేంటో వేరేగా చెప్పనక్కర్లేదు కదా. నెప్ట్యూన్ నీలిరంగులో కనిపించిందని చెప్పుకున్నాం, గుర్తుందా? ఆ రంగుకు కారణమేంటో తెలుసుకుందాం. నీరు ఉంది కాబట్టి లేదా చల్లగా ఉంది కాబట్టి అని అనుకోవడం వద్దు. అసలు కారణాలు ఇవేవీ కాదు. నెప్ట్యూన్ నీలిరంగుకు కారణం మీథేన్ వాయువు. సూర్యుని నుంచి సోకే ఆ కొద్దిపాటి ఎర్రని కాంతిని గ్రహ వాతావరణం శోషించుకుని నీలం రంగును వెలువరుస్తుంది కనుక గ్రహం నీలం రంగులో అగుపిస్తుంది. యురేనస్ మీద వజ్రాల వాన కురుస్తుంది. నెప్ట్యూన్ మీద కూడా వజ్రాల వాన పడుతుంది. దీనికి కారణం వాతావరణంలోని అధిక పీడనం. అలాంటి పీడనం మన భూమి లోపల పొరల్లో ఉంటుంది కనుక మనకు లోతైన గనుల్లోనే వజ్రాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకుని ఈ వీడియోను ముగిద్దాం. ఉర్బైన్ లేవేరియర్ కంటే ముందే గెలీలియో నెప్ట్యూన్ని గమనించారు. 1613లోనే ఆయన నెప్ట్యూన్ని చూశారు. ఆయన దాన్ని నక్షత్రంగా భావించారు. నెప్ట్యూన్ భూమికి చాలా దూరంగా ఉంది. ఆనాటి సాంకేతికత కూడా అంతంత మాత్రమే. గెలీలియో రాతల్లో బొమ్మల్లో నెప్ట్యూన్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆయన దాన్ని నక్షత్రంగా చిత్రీకరించుకున్నారు. అది విషయం. వోయేజర్ 2 మాత్రమే ఇప్పటిదాకా నెప్ట్యూన్ని దగ్గర నుంచి చూసి వెళ్ళింది. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశోధనలు కూడా జరగవచ్చు. అప్పుడు నీలిగ్రహం నెప్ట్యూన్ గురించిన మరిన్ని సంగతులు తెలుస్తాయని ఆశిద్దాం. మన సౌర కుటుంబంలోని ఒక్కో గ్రహం ప్రత్యేకత ఒక్కోలా ఉంటుంది. దేనికదే ప్రత్యేకం, విభిన్నం. జీవం ఉన్నది మాత్రం భూమి మీదనే. ఇది మన భూగోళం ప్రత్యేకత. మన సౌర కుటుంబంలోనే ఏ గ్రహం మీద అయినా ఏదో రూపంలో జీవం ఉందా అనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఉంటే అవి బహిర్గతం కాకుండా ఉండుండొచ్చు. మన వంటి లేదా మనకు మించిన ఆధునిక నాగరికత కలిగి ఉండొచ్చు. వారికి మరొకరితో సంబంధం ఉండకపోవచ్చు. ఆ అవసరమే లేకపోవచ్చు. మనం మాత్రం మనకు ఈ సౌర కుటుంబంలోనూ మన నక్షత్ర మండలంలోనూ మరో తోడు ఉందేమో అనే ఆలోచనతో శోధన చేస్తున్నాం. ఆ విషయాలేవి తెలిసేదాకా మన 8 గ్రహాలే మనకు తోడు. అవి చెప్పే కబుర్లు, వెల్లడించే విశేషాలు తెలుసుకోవడానికి మరిన్ని శతాబ్దాల సమయం పడుతుంది కనుక ఆయా సంగతుల్ని శాస్త్రజ్ఞులు లోకానికి వెల్లడించినప్పుడు సంబంధిత విశేషాల్ని తెలుసుకుందాం.
మీరు మాత్రం మీ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.